ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి సినిమాకు సంబంధించి అయితే క్రేజీ అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రెండో చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో అయితే అదిరిపోయే క్లారిటీతో పాటు ఒక భారీ సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు మూవీ మేకర్లు. ఇంతకీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి ఎలాంటి క్లారిటీ వచ్చింది, దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారనే అప్డేట్స్ తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రెండో చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. వీరిద్దరి కాంబినేషన్ లో మొదటిగా వచ్చిన గబ్బర్ సింగ్ అయితే ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాను అయితే రిలీజ్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో చాలా రోజులుగా కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతూనే ఉంది. అసలు ఇప్పట్లో పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమా షూటింగ్ అయితే మొదలు పెడతారా, ఒకవేళ మొదలు పెడితే ముందుగా ఏ సినిమాను పూర్తి చేస్తాడనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇలాంటి ప్రశ్నలు పవన్ ఫ్యాన్స్ లో అయితే ఎన్నో రకాలుగా రేకెత్తుతూనే ఉన్నాయి. అయితే తాజాగా అందుతున్న టాక్ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ గారు సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమాను ఫినిష్ చేస్తారని క్లారిటీ వచ్చింది. దానికి తోడు హరిహర వీరమల్లి సినిమా కూడా లైన్ లో ఉంది కాబట్టి దాన్ని కూడా ముందుగానే ఫినిష్ చేసే అవకాశాలైతే ఉన్నట్టు కథనాలు కూడా వెలువడుతూనే ఉన్నాయి. ఇక దీనికి తోడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా పూర్తి కావడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్టు అంతా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ అయితే ఈ సినిమాపై అదిరిపోయే క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగిందని ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు అయితే అనుకున్న టైంలోనే సినిమానైతే పూర్తి చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారట. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మొత్తం ఈ ఏడాది డిసెంబర్ లో లేదా వచ్చేడాది సంక్రాంతి లోపు ఫినిష్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తాము. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా మూవీ టీం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక షూట్ చేసింది అయితే కొంత భాగమే అయినప్పటికీ ఏదో ఒక స్పెషల్ అయితే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉంటుందని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ గారు అయితే సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో వరుసగా సినిమా షూటింగ్ లో బిజీగా ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తూనే గ్యాప్ ఉన్నప్పుడు సినిమా షూటింగ్ కూడా ఫినిష్ చేయాలని కూడా నిర్ణయానికైతే వచ్చారట.